మెగా ప్రిన్స్ గా మంచి గుర్తింపును సంపాదించుకున్న వరుణ్ తేజ్ సైతం తనదైన రీతిలో సత్తా చాటుకోవాలనే ప్రయత్నమైతే చేస్తున్నారు. ఇక ఆ ఐడెంటిటీని సపరేట్ గా క్రియేట్ చేసుకున్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ చేసిన మట్కా సినిమా ఈ రోజు ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం. కథ విషయానికొస్తే వరుణ్ తేజ్ కి ఒక అణగారిన వర్గానికి చెందిన కుర్రాడిగా ఈ సినిమాలో కనిపిస్తాడు. ఆయనలో తిరుగుబాటు మొదలైతే ఎలా ఉంటుంది అనే పాయింట్ బేస్ చేసుకుని కథ నడిపించారు. ఇక మట్కా అనే ఇల్లీగల్ బిజినెస్ ని నడిపే ఒక డాన్ గా కూడా హీరో ఎదుగుతాడు. మరి దానికి అనుగుణంగా ఆయనకు ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చాయి, తన బిజినెస్ కి ఎవరెవరు అడ్డొచ్చారు, హీరో వాళ్ళకి సమాధానం ఎలా చెప్పాడు అనేదే మిగిలిన కథ. ఇక విశ్లేషణ విషయానికొస్తే ఈ సినిమా దర్శకుడు కరుణ కుమార్ ఈ సినిమాని అవుట్ అండ్ అవుట్ మాస్ ఎంటర్టైన్మెంట్ గా మార్చే ప్రయత్నమైతే చేశారు. ఇక కంటెంట్ ను బేస్ చేసుకుని సినిమాను ముందుకు నడిపించడంలో కరుణ కుమార్ కి చాలా మంచి గుర్తింపు ఉంది. మరి ఆయన ఈ సినిమాని కూడా గత సినిమాల మాదిరిగానే ముందుకు మూవ్ చేశాడు. మొత్తానికైతే ఈ సినిమా ఒక వర్గం ప్రేక్షకుని అలరించినప్పటికీ ఇందులో ఉన్న యాక్షన్ ఎపిసోడ్స్ ప్రతి ప్రేక్షకుని మెప్పించే విధంగా ఉన్నాయి. అలాగే ఈ సినిమాలో వరుణ్ తేజ్ యాక్టింగ్ కూడా చాలా బాగుంది. ఇక మరి ఇలాంటి సినిమాలో స్క్రీన్ ప్లే అంత ప్రాపర్ గా సెట్ అవ్వలేదు అనిపించింది ఈ సినిమాలో. ఈ సినిమాను లూప్ స్క్రీన్ ప్లేలో చేసి ఉంటే దాని ఇంపాక్ట్ ఇంకా బాగుండేది. ఇక ఈ సినిమా పెద్ద కథ అయితే కాదని ఇంతకు ముందు కేజీఎఫ్, పుష్ప లాంటి సినిమాలు ఎలాగైతే ఇల్లీగల్ బిజినెస్ ని బేస్ చేసుకుని వచ్చాయో అలాంటి కథతోనే ఈ సినిమా కూడా ఉంది. అయినప్పటికీ ఈ సినిమా ప్రేక్షకుల్లో ఒక హై వోల్టేజ్ ఫీలింగ్ కలిగించడంలో కొంతవరకు సక్సెస్ అయిందనే చెప్పాలి. ఇక ఈ సినిమాకి మ్యూజిక్ జీవి ప్రకాష్ అందించారు. సినిమాలో కొన్ని కోర్ ఎమోషన్స్ లో వచ్చే బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం సినిమాకి చాలా వరకు ప్లస్ అయింది. ఇక కరుణ కుమార్ తాను పేపర్ మీద ఏదైతే రాసుకున్నాడో దాన్ని స్క్రీన్ ప్లే మీద ప్రజెంట్ కూడా చేశారు. అప్పుడప్పుడు కొన్ని చోట్ల తడబడ్డట్టుగా కూడా అనిపిస్తుంది. ఇక ఈ సినిమా స్టార్ట్ అయిన కొద్దిసేపటి వరకు సినిమా స్లోగా సాగుతూ సెకండ్ హాఫ్ లో కొన్ని హై మూమెంట్స్ కూడా ఉంటాయి. ఇక ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ఈ సినిమాలో వరుణ్ తేజ్ చాలా ఎక్స్ట్రాడినరీగా నటించారు. ఎందుకంటే ఆయన ఇంతకు ముందు చేసిన సినిమాలు హిట్ అయ్యాయా ఫ్లాప్ అయ్యాయా అనే విషయం పక్కన పెడితే డీసెంట్ పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చాడు. ఇక రెగ్యులర్ ఫార్మాట్ సినిమాలు కాకుండా వైవిధ్యపరమైన కథాంశాలను ఎంచుకుంటూ ముందుకు సాగుతున్నాడు. ఇక హిట్టు ఫ్లాపులతో సంబంధం లేకుండా ఆయన మాత్రం డిఫరెంట్ సినిమాలు చేస్తూ ముందుకెళ్తున్నారు. ఈ సినిమాలో చేసిన మీనాక్షి చౌదరి అదరగొట్టేసింది. ఆమె కొన్ని ఎమోషన్ సీన్స్లలో ఆమె నటన చాలా అద్భుతంగా ఉంది. ఇక సినిమా మీద ఆటోమేటిక్ గా అంచనాలైతే విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఇక ఈ సినిమా చూడడానికి చాలా మంది ఎదురు చూస్తున్నారు అని చెప్పడంలో ఎంత మాత్రం అత్యోశక్తి కాదు. ఇక నోరా ఫతేహి, కిషోర్ లాంటి నటులు వాళ్ళ పరిధి మేరకు నటించారు. టెక్నికల్ విషయాల విషయానికొస్తే జీవి ప్రకాష్ అందించిన మ్యూజిక్ పెద్దగా ప్రేక్షకుల్ని ఆకట్టుకోలేకపోయినా బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం బాగుంది. తన గత సినిమాలతో పోల్చుకుంటే ఈ సినిమాలో కొంతవరకు మ్యూజిక్ అయితే తగ్గిందనే చెప్పాలి. ఇక ఈ సినిమా ఫీల్ ని చెడగొట్టకుండా మ్యూజిక్ అందించడంతో సినిమా చూస్తున్నంతసేపు ఏ ప్రేక్షకుడు కూడా పాత్రల నుంచి డీవియేట్ అవ్వకుండా మాత్రం ఉంటుంది. ఇక ఆటోమేటిక్ గా ఈ సినిమాకి చాలా వరకు ప్లస్ అయింది. విజువల్స్ కూడా చాలా బాగున్నాయి. ప్రతి ఫ్రేమ్ ని క్షుణ్ణంగా ఆలోచించి సినిమాను ముందుకు తీసుకెళ్లే డైరెక్టర్ ఈ సినిమాటోగ్రఫర్ నుంచి చాలా మంచి విజువల్స్ ని రాబట్టుకోవడంలో మాత్రం సక్సెస్ అయ్యారు. ఇక ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే వరుణ్ తేజ్ యాక్టింగ్, కొన్ని ఎలివేషన్ సీన్స్, అలాగే విజువల్స్. ఇక ఫైనల్ గా చెప్పాలంటే యాక్షన్ సినిమాలను ఇష్టపడే వాళ్ళు ఈ సినిమాని ఖచ్చితంగా నచ్చుతారు.